హైదరాబాద్ కవయిత్రి శోభా దేశపాండే గారు 11/4/26 నాటికి 70 వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భం ఎంతో సంతోషదాయకమైన విషయం. శోభా దేశపాండే గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు, మరాఠీ, హిందీ భాషలపై పట్టుగలిగిన ప్రతిభావంతురాలు. కవయిత్రిగా భావప్రపంచాన్ని పదాలతో ఆడించగల సృజనకారిణి. మాతృభాష మరాఠీ అయినా తెలుగు భాష పట్ల అమిత ప్రేమగల భాగ్యనగర వాసి. శోభా దేశపాండే గారి సాహిత్య సేవ అమోఘం. 3 భాషల్లో కవితారాశనలు చేయగల అరుదైన ప్రతిభామూర్తి. భాషల మధ్య సాంస్కృతిక సేతువుగా నిలిచే ఆమె సాహిత్య కృషి ప్రశంసనీయం. సాహిత్య సభలు, కవి సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొనటం ఆమె అలవాటు. సాహిత్యాన్ని సామాజిక స్పృహతో మిళితం చేయటం ఆమె ప్రత్యేకత. భావాన్ని స్పష్టంగా, సరళంగా, హృద్యంగా వ్యక్తపరచగల నైపుణ్యురాలు శోభా దేశపాండే గారు. శ్రోతలను ఆకట్టుకునే ఆమె మాట తీరు అద్భుతం. సదా నవ్వులు చిందిస్తూ అందరినీ పలకరించటం ఆమె విశిష్టత. 70 వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 7 దశాబ్దాల అనుభవ జ్యోతి, 3 భాషల మాధుర్య గాత్రి శోభా దేశపాండే గారు మరిన్ని వసంతాలు సాహిత్య సుగంధంతో నింపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మరోసారి శోభా దేశపాండే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు.